ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 42వ అధ్యాయం. అదే సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలో ఉన్న కొడవలిని విసిరేశాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరో కాదు, సనకాదులనే భక్త బృందము. వాళ్ల వేషము తమాషాగా ఉంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టినామాలు, శంకుచక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలు ఉన్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెలం రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో గోవిందా గోవిందా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశుని అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి అన్నమయ్య తిరుపతి చేరుతాడు. తిరుపతి పొలిమేరలో గల గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేసాలమ్మ, నేరేళ్లమ్మ, కావమ్మ అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వము తిరుపతికొచ్చే భక్త బృందము మొదట తాళ్లపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమల సందర్శించే ఆచారం ఉండేది. నేటికి తిరుపతిలో మే నెలలో గ్రామశక్తి గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది. గంగమ్మను దర్శించిన తరువాత అన్నమయ్య అది చూడు తిరువెంకటాద్రి నాలుగూ యుగములందు వెలుగొందే ప్రభమీరగాను అని తిరుపతిని కీర్తిస్తూ అక్కడ చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సుల గృహాలు మొదలైనవన్నీ సందర్శిస్తాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అలిపురి సింగరి, తలయేరుగుండు, పెద్ద ఎక్కుడు, కపురంపు కాలువలను సందర్శిస్తాడు. ఇక్కడ అలిపురి సింగరి, తలయేరుగుండు, మోకాళ్ల ముడుపులను గుర్చి తెలుసుకోవాలి. అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతము, తండ్రి పాండిత్య ఛాయలలో పెరిగాడు. ఉపనీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏకసంధాగ్రాహి అయినందువలన అనతి కాలంలోనే విద్యావంతుడైనాడు. తన 16వ ఏట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పట్నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రచింపసాగాడు. ఒకనాడు ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సాంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడాయనకు కలలో అలివేలు మంగమ్మ కనపడి పాదరక్షలు లేకుండా కొండ ఎక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలివేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకం రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దేవాలయంలో ఆదివరాహస్వామిని కూడా దర్శించుకున్నాడు. పిదప వెంకటపతి కోవెల పెద్ద గోపురం ప్రవేశించి నీడ తిరుగని చింత చెట్టుకు ప్రదక్షిణాలు నమస్కారం చేసి గరుడ స్తంభానికి సాగిల మొక్కాడు. సంపెంగం రాకులతో తీర్చిన ప్రాకారం చుట్టి విరజా నదికి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి యోగనరసింహుని దర్శించి జనార్దనుని సేవించి వంట ఇంటిలో వకుళాదేవికి నమస్కారం చేసి యాగశాలను కీర్తించి ఆనంద నిలయం విమానమును చూసి మొక్కాడు. కళ్యాణ మంటపానికి ప్రణతులిడి బంగారు గరుడ శేషవాహనాలను దర్శించాడు. శ్రీభండారమును చూసి బంగారు గాదెలను సమర్పించి తన పంచకొంగున ముడివేసుకున్న కాసును సమర్పించాడు. బంగారు వాకిలి చెంతకు దివ్యపాదాలతో కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకున్నాడు. తీర్థప్రసాదాలు స్వీకరించి చటకోపముతో ఆశీర్వచనము పొంది రాత్రి ఒక మండపంలో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపైన కుమారధార, ఆకాశగంగ, పాప వినాశం లాంటి తీర్థాలను దర్శించి కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలో విని అర్చకులు అతనిని ఆదరించసాగారు. తిరుమలలో ఘనవిష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంకు చక్రాధికాలతో శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారంగా పంచ సంస్కారాలు నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవతత్వాలు తెలుసుకుంటూ ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడపసాగాడు. కొండ ఎక్కటంలో తొలిమెట్టు గల ప్రాంతము అలిపురి. అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరి చేరాడు. అక్కడ వెలిసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరటానికి ఇది తొలిపాదము.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర 42వ అధ్యాయం సంపూర్ణం.